ఈరోజు నవంబర్ 29, 2025. అవును. రేపు నవంబర్ 30. క్యాలెండర్లో ఇది మామూలు రోజులా కనిపించొచ్చు. కానీ మన దగ్గరున్న సోర్సెస్ చూస్తుంటే చాలామందికి ఇది చాలా చాలా ముఖ్యమైన రోజు. అవును. ఒక్కరోజు, కాని దాని ప్రభావం 4 వేర్వేరు వర్గాల ప్రజలపై పడబోతుంది. అదే, ప్రభుత్వ ఉద్యోగి నుండి పెన్షనర్ వరకు, పన్ను కట్టేవారి నుండి ఒక సాధారణ బ్యాంక్ కస్టమర్ వరకు అందరికీ ఒకే టెన్షన్. నిజమే. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడుకుందాం. వాళ్లకేంటి గడువు? అయితే మన సోర్సెస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూపీఎస్లో చేరడానికి రేపే ఆఖరి తేదీ. యూపీఎస్? అవును. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గడువును అస్సలు పొడిగించరు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాని ఇక్కడ చిన్న సమస్య ఉంది. ఏమిటది? మన సోర్సులో దీన్ని యూపీఎస్ అని మాత్రమే అన్నారు. అంటే దాని పూర్తి వివరాలు అవి ఇవ్వలేదు. ఒక్క నిమిషం. అంటే యూపీఎస్ అంటే ఏమిటో కూడా పూర్తిగా తెలియకుండానే గడువు ముగిసిపోతోందా? ఇది కొంచెం గందరగోళంగా ఉంది కదా? నిజమే. కానీ బహుశా ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా తెచ్చిన ఏదైనా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లాంటిదే ఉండొచ్చు. ఓకే. వివరాలు లేకపోయినా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది చాలా కఠినమైన గడువు. దీని తర్వాత ఇంకో అవకాశం ఉండవు. త్వరగా నిర్ణయం తీసుకోండి, లేదంటే అవకాశం పోతుంది అని ప్రభుత్వం చెప్పకనే చెబుతోందన్నమాట. సరే, ప్రభుత్వ ఉద్యోగుల విషయం పక్కన పెడితే ఇప్పుడు లక్షలాది మంది పెన్షనర్ల వైపు వద్దాం. వారి పరిస్థితి ఇంకాస్త సున్నితమైనది కదా? ఖచ్చితంగా. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించడానికి కూడా రేపే చివరి తేదీ. ఇది ప్రతి ఏటా ఉండేదే కదా? ఉండేదే, కాని దీని ప్రభావం చాలా పెద్దది. ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెన్షన్ వెంటనే ఆగిపోతుంది. అంతే, డబ్బులు ఆగిపోతాయి. చాలా సింపుల్. మరి ఈ ప్రాసెస్ను సులభం చేయడానికేమైనా మార్పులు రాలేదా? డిజిటల్ ఆప్షన్స్ లాంటివి? ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రభుత్వం జీవన్ ప్రమాణ్ లాంటి డిజిటల్ పోర్టల్స్ తీసుకొచ్చింది. అయినా సరే ప్రతి సంవత్సరం లక్షలాది మంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లు చివరి నిమిషంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అంటే టెక్నాలజీ అందరికీ చేరట్లేదంటారా? అవును. సౌలభ్యం కోసం తెచ్చిన టెక్నాలజీనే కొంతమందికి సంకటంగా మారుతోంది. ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్థికపరమైన గడువులు వైపు వద్దాం. టీడీఎస్